హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ట్రెడిషనల్‌గా ఉండేలాగా నేను కలెక్షన్ అయితే తీసుకొచ్చాను. సూపర్ ట్రెండీగా ఉండే కలెక్షన్ అండి. తంజావూరు పెయింటింగ్‌లో తీసుకొచ్చాను. పెయింటింగ్ అంటే హ్యాండ్ పెయింట్ అయితే ఏం కాదు. మీ అందరికి తెలుసు కదా! డిజిటల్ ప్రింట్‌లో నేను హ్యాండ్ పెయింట్ వేసినట్టుగా ఉండేలాగా చాలా డిజైన్స్‌లో తీసుకొచ్చాను. అలాగే ఈరోజు కూడా ఒక స్టేట్ సంబంధించిన వాళ్ళ ఫేమస్ అయిన పెయింటింగ్ అయితే ఈరోజు నేను డిజైన్ చేశానండి. చాలా బాగుంటుంది కలెక్షన్ మాత్రం. 9 కలర్ ఆప్షన్స్ అలాగే 4 టైప్ ఫ్యాబ్రిక్స్‌లో తీసుకొచ్చాను. ఫ్యాబ్రిక్‌లో డిఫరెన్స్ ఏమి ఉండదు. జార్జెట్, టస్సర్‌లో తీసుకొచ్చాను కానీ 4 టైప్స్‌లో డిజైన్ అనమాట. ఒకటైతే ప్రింట్‌లో ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి ఫాయిల్ ప్రింట్, ఇంకోటి వచ్చేసి హ్యాండ్ వర్క్, మగ్గం వర్క్తో వస్తుంది. అలాగే జార్జెట్లో మనకి ఫాయిల్ ప్రింట్ కూడా ఇచ్చాను. సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అండి. ఈ సీజన్కి ఇదే హైలైట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రెండీగా ఉంది, కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్కువగా ఇచ్చాను. మన ట్రెండీ కలర్ అయిన ఆరెంజ్ కలర్లో కూడా తీసుకొచ్చానండి. అలాగే వీటితో పాటు బ్లౌజెస్ కూడా డిజైన్ చేశాను. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా కాంబో లాగా అయినా, నార్మల్గా అయినా, ఫెస్టివల్కి అయినా, లేదంటే ఫంక్షన్స్కి కానివ్వండి, ఎలా అంటే అలా మనం మల్టిపుల్గా యూజ్ చేసుకునే విధంగా సూపర్ గ్రాండ్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను. అలాగే వీటితో పాటు రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా డిజైన్ చేశానండి. 3 టైప్స్‌లో 3 కలర్స్‌లో మా ముగ్గురికి అయితే డిజైన్ చేశాను. అవి మీరు ఫొటోస్ కూడా నేను స్క్రీన్ పైన యాడ్ చేశాను కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా వచ్చాయి ఏంటి అనేసి. ఆ డ్రెస్సెస్ అయితే నేను లాస్ట్లో చూపిస్తాను. కలెక్షన్ మాత్రం ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ ఛానల్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు అర్జెంటుగా ఈ ఫ్యాబ్రిక్స్ అవసరం లేకపోయినా నేను చూపించే ప్రతి రిఫరెన్స్ డ్రెస్సెస్ చూపిస్తున్నాను కదా, ఆ ఐడియాస్ అయినా కూడా మీ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్కి యూస్ఫుల్గానే ఉంటుంది. మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో తీసుకొచ్చానండి. ఇప్పుడు ఆ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలర్స్ కూడా మంచి ట్రెడిషనల్ కలర్స్ ఈ డిజైన్కి సూట్ అయ్యే విధంగానే వేయించానండి. చాలా బాగున్నాయి. అసలు నాకైతే చాలా బాగా నచ్చిందండి. వేసుకుంటే కూడా అంతే కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి టస్సర్ ఫ్యాబ్రిక్ కాబట్టి ప్రింటెడ్ అయితే మనం మిషన్ వాష్ చేసినా కూడా అసలు కలర్ షేడ్ అవ్వడం అలా అయితే ఏం ఉండదు. మగ్గం వర్క్ అయితే కొంచెం మనం చూసి వాడుకోవడమే. అంటే మీకు అందరికి తెలుసు కదా, మగ్గం వర్క్ బిట్స్ వేస్తే ఎలా ఉంటుంది. దాన్ని కొంచెం హ్యాండ్ వాష్ చేసుకొని మనం మెయింటైన్ చేసుకుంటే మాత్రం కలర్ షేడ్ అవ్వడం అలా అయితే ఉండదు. వర్క్ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి. కలర్ మాత్రం ఇది పర్పుల్ కలర్ అండి. ఎంత బాగుంది చూడండి. మెజంతా అంటాం కదా, ఎగ్జాక్ట్ ఆ కలర్. పైన అంతా కూడా ప్లెయిన్ ఇచ్చానండి. మనకి హ్యాండ్ పెయింట్ వేసినట్టుగా ఉండాలనేసి సేమ్ అదే లుక్తో అదే షేడ్తో వచ్చేలాగా డిజిటల్ ప్రింట్ వేయించాను. ఇక్కడ వచ్చేసి మనకి తంజావూరు పెయింటింగ్లో స్పెషల్గా మనకి ప్యారెట్స్ అనేవి హైలైట్ చేస్తాం కదా, అలా ప్యారెట్ డిజైన్లో తీసుకున్నాను. ఇక్కడ చూడండి డిజైన్ ఎంత నీట్గా వచ్చిందో. ప్రింట్ కానివ్వండి, దీని మీద వచ్చిన వర్క్ కూడా హైలైట్ చేశాను అనమాట. ఏవైతే హైలైట్ చేస్తే మనకి లుక్ బాగుంటుందో అలా హైలైట్ చేశాను బిట్స్తో. చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇదైతే పక్కా హ్యాండ్ వర్క్ అండి. మనకి మగ్గంకి పెట్టి మరీ చేసిన వర్క్. మీకు ఇక్కడ ఎడ్జెస్లో చూస్తే కూడా తెలుస్తుంది. ఇది మనం మగ్గంకి ఫిట్ చేసిన అవి మార్క్స్ అనమాట. మనం మగ్గంకి ఫిట్ చేస్తే కొంచెం హోల్స్ లాగా ఉంటుంది కదా, అలా ఉంటుందన్నమాట. 2 సైడ్ మనకి ఫిట్ చేసి హ్యాండ్ వర్క్ చేసింది అనమాట. మొత్తం కూడా హ్యాండ్ వర్క్. ఇదైతే మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది. చూస్తే మీరే చెప్పండి, ఇది పెయింటింగ్ లాగా ఉందా, డిజిటల్ ప్రింట్ లాగా ఉందా? అంత బాగుందండి. మీకు హ్యాండ్ పెయింట్ వేస్తే లుక్ ఎలా వస్తుందో అంత లుక్ వచ్చేలాగా నేనైతే వేయించాను. కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా వచ్చాయి. మనకి ఇది మెజంతా పైన మనకి గ్రీన్ కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అన్ని కలర్స్ మీద కూడా మనకి ఏవైతే కలర్స్ ఎలివేట్ అవుతాయో ఆ కలర్స్లోనే నేను డిజైన్ అయితే తీసుకున్నాను. మనకి ప్రింట్ మాత్రం సేమ్ కలర్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ కలర్స్ మాత్రమే చేంజ్ చేస్తున్నాను. ఇవైతే మనకి బార్డర్ లాగా ఇచ్చానండి. లెంత్ కూడా మనకి ఒక 12 to 14 ఇంచెస్ వచ్చేలాగా లెంత్లో ఇచ్చాను. బంచెస్ లాగా వస్తుందన్నమాట. కంటిన్యూషన్ బార్డర్ లాగా కాకుండా బంచెస్ హైలైట్ అవుతుంటాయి. మనకి ప్యారెట్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్, లుక్ కూడా ఇక్కడ ఐస్తో సహా చూడండి మనకి ఎంత నీట్గా వచ్చిందో. చాలా నీట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే మీ అందరికీ తెలుసు కదా, టస్సర్ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ నా దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళైతే ఇంకా నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ట్రెడిషనల్గా ఉంటుంది, ఫ్యాన్సీగా ఉంటుంది. మనకి అకేషన్కి తగ్గట్టుగా ఎలా యూస్ చేస్తే అలా ఉంటుందండి. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు. లెహెంగాస్, క్రాప్ టాప్ లెహెంగాస్, స్ట్రైట్ కట్ కుర్తాస్ కానివ్వండి, బాయ్స్కి కుర్తాస్ కానివ్వండి, కాంబో ఫ్యామిలీ మొత్తానికి సూట్ అయ్యే విధంగానే మన ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది. ఇది నేను ఓన్గా డిజైన్ చేసుకున్నది కాబట్టి మనకి అందరికీ కంఫర్టబుల్గా ఉండేలాగా నేను డిజైన్ చేశాను. ఇదైతే మనకి మెజంతా కలర్లో ఇచ్చానండి. దీని పైనకి బ్లౌజ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. వర్క్లోనే, ఇది కూడా హ్యాండ్ వర్క్లోనే ఇచ్చాను.
మీకు ప్రింటెడ్ అవి కూడా సపరేట్ చూపిస్తాను. అన్నీ మిక్స్ చేస్తే నాకు కన్ఫ్యూజన్గా ఉంటుంది, మీకు చూడటానికి కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇదైతే మనకి 1 మీటర్ కట్లో వస్తుందండి. బాటమ్ ఫ్యాబ్రిక్ అయితే మీరు 1 మీటర్ దగ్గర నుంచి ఒకే డిజైన్లో ఒకే కలర్లో 1000 మీటర్స్ కావాలన్నా మేము సప్లై చేయగలుగుతాం. కాకపోతే ప్రజెంట్ ఉన్న క్రౌడ్ని బట్టి ఒకవేళ స్టాక్ స్టోర్లో అయిపోయినా సరే మీకు 1 వీక్ లోపే మనకి స్టాక్ అయితే తెప్పిగలుగుతామండి. కాకపోతే మనకి ఆ కొరియర్ టైం ఒకటే మేము తీసుకుంటాం అంతే. డిజిటల్ ప్రింట్ మాదే కాబట్టి ఫ్యాబ్రిక్ కూడా నేను డిజైన్ చేశాను కాబట్టి ఎన్ని మీటర్స్ అయినా మీకు కావాలనుకుంటే మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఇదైతే 1 మీటర్ కట్లో ఉంటుందండి. ఇదైతే మనకి ఒకవేళ 1.5 మీటర్ అలా కావాలనుకుంటే ఎక్స్ట్రా బ్లౌజ్ తీసుకోవాలి. 1 మీటర్కి 1 బంచ్ ఇచ్చాను అనమాట. ఇది కూడా హ్యాండ్ వర్క్తో ఇచ్చానండి. మొత్తం మనకి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ అయినా యూస్ చేసుకోవచ్చు, పిల్లలైతే ఫ్రంట్ సైడ్ యూస్ చేసుకోవచ్చు. ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు అంటే కిడ్స్ న్యూ బార్న్ బేబీస్ ఉంటారు కదా బాయ్స్, వాళ్ళకి సింపుల్ కుర్తా కావాలి స్ట్రైట్ కట్లో అంటే ఈ లెంత్ సరిపోతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఈ బంచ్ వచ్చేలాగా కూడా మనం కుర్తా డిజైన్ చేసుకోవచ్చు. 1 మీటర్లో సరిపోతుంది అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు. ఎలా అంటే అలా మనం మల్టిపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీ దగ్గర శారీ ఉంది, దానికి మ్యాచింగ్గా ఓన్లీ బ్లౌజ్ మ్యాచ్ అయిపోతుంది అనుకుంటే ఇది బ్యాక్ సైడ్లో వేసుకొని మనం బ్లౌజ్ డిజైన్ చేసుకున్నా కూడా అలా కూడా మంచి బడ్జెట్లో మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది. చాలా తక్కువ బడ్జెట్లో వస్తుందండి. మనకి ఫ్యాబ్రిక్ ప్రింట్ విత్ మగ్గం వర్క్, ఓన్లీ మగ్గం వర్క్ కాస్ట్ 150 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. మీకు బయటకు వెళ్తే అది మగ్గంకి సెట్ చేసినందుకే కాస్ట్ తీసుకుంటారండి. అలాంటిది వర్క్ చేస్తే మినిమం ఒక 400 to 500 నుంచి ఎంత సింపుల్ వర్క్ కూడా చేయరు, అసలుకి యాక్సెప్ట్ చేయరు, ఆర్డర్స్ కూడా తీసుకోరు. అలాంటిది మన దగ్గర బల్క్గా ఇస్తున్నాం కాబట్టి ఈ ప్రైజెస్లో అయితే ఇవ్వగలుగుతున్నాం. హోల్సేల్ ప్రైజెస్ కన్నా తక్కువగానే ఉంటాయి మనవి, కాకపోతే నేను మెన్షన్ చేయను. చాలా మంచి బడ్జెట్లో సూపర్ కలెక్షన్. ఇదైతే మనకి సెల్ఫ్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు మీకు కాంట్రాస్ట్ కలర్లో కావాలి అనుకుంటే ఒకసారి మీకు ఇలా పెట్టి చూపిస్తాను ఐడియా కోసం. చూడండి, ఇలా మనకి రామా కలర్ ఉందనుకోండి, కాంట్రాస్ట్ కలర్ యూజ్ చేయొచ్చు. ఇలా మనకి బంచ్ అంటే బ్లౌజ్కి కాంట్రాస్ట్ కావాలనుకున్నా, ఇలా మనకి బాటమ్ లెహెంగా బాటమ్ క్రాప్ టాప్ మనకి కాంట్రాస్ట్లో కావాలనుకుంటే ఇలా ఆపోజిట్ కలర్స్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే నేను సింగిల్ కలర్సే చూపిస్తున్నాను, ఎక్కువగా కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు. నాకు కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది, అది ఇది పెట్టేసరికి నాకు కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందుకే నేనైతే సెల్ఫ్లో చూపిస్తున్నాను. మీకు కావాలనుకుంటే మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చూస్ చేసుకొని తీసుకోవచ్చు. ఇదైతే మనకి ఇలా సెట్ లాగా ఎంత బాగుంది చూడండి. ఇలా చూస్తేనే ఇంత బాగుంది కదా, ఆ స్టిచ్చింగ్ అయ్యి వేసుకున్న తర్వాత లుక్కే మారిపోతుందండి. జ్యువెలరీ దాని తగ్గట్టుగా ట్రెడిషనల్గా రెడీ అయిపోతే మాత్రం ఈ సీజన్లో ఫెస్టివల్స్కి సూపర్ కలెక్షన్ అసలు. అలాగే ఇందులో మనకి కలర్స్ ఉన్నాయి. ఫస్ట్లో అయితే వర్క్లో చూపిస్తున్నానండి అన్ని. ఇందులో ఏ కలర్స్ ఉన్నాయో అన్నీ చూపించిన తర్వాత మీకు ప్రింటెడ్ ప్లస్ ఫాయిల్ చూపిస్తాను, లాస్ట్లో మీకు జార్జెట్లో కూడా చూపిస్తాను. ఇదైతే మనకి మెజంతా కలర్ కదా. నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ అండి. సూపర్ కలర్స్ వచ్చాయి అసలు, అన్ని కలర్స్ కూడా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ప్యూర్ బ్లాక్ పైన మనకి సేమ్ ప్రింట్ వర్క్ విత్ వర్క్. మీకు ప్రైజెస్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాను, దేనికి అదే మెన్షన్ చేస్తాను, చూసి మీరు చూస్ చేసి తీసుకోండి. కన్ఫ్యూజ్ కాకుండా మీరు చూస్ చేసి తీసుకోండి. చూడండి, ఇక్కడ కూడా మనకి సేమ్ అదే ప్రింట్, కాకపోతే మనకి బేస్ కలర్ ఒక్కటే చేంజ్ చేశాను. ఇది ప్యూర్ బ్లాక్లో వస్తుంది. దీని మీదకి బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ అండి. కావాలనుకుంటే మీరు ఇందాక చూపించినట్టుగా కాంట్రాస్ట్ కలర్లో మ్యాచ్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి బ్లౌజ్ లాగా ఇచ్చాను. చాలా బాగుంటుంది కలెక్షన్ మాత్రం, మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. బాటమ్ కూడా మనకి ఎంత కంటిన్యూషన్ వర్క్ వచ్చినా కూడా చాలా తక్కువ బడ్జెట్లో అనమాట. ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి రామా కలర్ అండి. చాలా బాగున్నాయి కలర్స్ మాత్రం. బాటము నేను బ్లౌజ్ అయితే సెల్ఫ్లో చూపిస్తున్నాను, మీకు కావాలనుకుంటే కాంట్రాస్ట్ కలర్లో తీసుకోవచ్చు. ఇలా వస్తుంది మనకి రామా కలర్. ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ అన్నీ కూడా. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ కలర్. మనకి ఓనీ కావాలనుకుంటే కాంట్రాస్ట్ కలర్లో వేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మన దగ్గర దీని మీదకి మ్యాచింగ్ అయితే చూపించట్లేదు. ప్రీవియస్గా ఉన్న ఉప్పడ ఫ్యాబ్రిక్స్లో అలా మీరు కట్ వర్క్లో కావాలనుకుంటే అలా యాడ్ చేసి తీసుకోవచ్చు. కాంట్రాస్ట్ కలర్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు రామ కలర్ అనుకోండి, దానికి పింక్ కలర్ అలా మనం కాంట్రాస్ట్లో సెట్ చేసుకొని ఓనీ కూడా వేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి రాయల్ బ్లూ అండి. సూపర్గా ఉందండి, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలర్. నేనైతే రిఫరెన్స్ డ్రెస్ కూడా ఇదే డిజైన్ చేశాను. నాకు ఈ కలర్ కూడా లేదు, బ్రైట్గా ఉంటుంది. డిజిటల్ ప్రింట్ కాబట్టి ఎలాగో కలర్ కూడా పోదు అనేసి కాన్ఫిడెంట్గా ఈ కలర్ అయితే నేను స్టిచ్ చేయించుకున్నాను. ఇదైతే మనకి బాటమ్, బ్లౌజ్ కూడా ఇలా మనకి సెల్ఫ్ కలర్లో చాలా బాగుందండి. దీనికి ఆరెంజ్ కలర్ అలా బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. పింక్, ఆరెంజ్ అలా కాంట్రాస్ట్ కలర్ ఏదైనా వేసుకోవచ్చు. బేబీ పింక్ కూడా బాగుంటుంది. ఇలా సెల్ఫ్ కలర్ ఎంత బాగుంది చూడండి. ప్యారెట్స్ అయితే హైలైట్ అండి, చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి పింక్, మనకి బేబీ పింక్ కలర్లో వస్తుంది. ఇది కూడా సూపర్గా ఉందండి.
ప్యారెట్స్ గ్రీన్ కలర్ ఉండేసరికి అన్నిటి మీదకి కూడా మ్యాచ్ అయిపోయింది కలర్ కాంబినేషన్స్ అనేవి. బ్లౌజ్ చూడండి, సేమ్ కలర్లో బ్లౌజ్ ఇలా వస్తుంది. సూపర్ అండి. దీనికైతే గ్రీన్ కలర్ దుపట్టా అలా కాంట్రాస్ట్లో వేసుకుంటే, రెడ్ వేసుకోవచ్చు, గ్రీన్ వేసుకోవచ్చు, అలా కాంట్రాస్ట్ కలర్స్ మ్యాచ్ చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్. అసలు నాకైతే చాలా బాగా నచ్చాయి. 9 కలర్స్ ఉన్నాయి, ఏ కలర్ తీసుకోవాలా అని కన్ఫ్యూజన్గా ఉంటుంది. ముగ్గురం ఉన్నాం కాబట్టి నాకు నచ్చిన కలర్స్ 3 కలర్స్లో నేను డిజైన్ చేశాను. ఇది వచ్చేసి మనకి కాఫీ కలర్ అండి. వింటేజ్లో కావాలి అనుకుంటే మాత్రం ఇలా సూపర్గా ఉంటుంది. వింటేజ్ కలర్ ఇదైతే. బ్లౌజ్ వచ్చేసి సేమ్ సెల్ఫ్ కలర్లో. ఎంత బాగున్నాయి చూడండి. మీకు ఇలానే బ్లౌజ్ తీసుకోవాలని ఏం లేదు, మీకు మగ్గం వర్క్లో మ్యాచింగ్గా ఉన్నాయి అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ గోల్డ్ కలర్ అండి. సూపర్, అసలు చాలా బాగా వచ్చింది. క్రీమ్ గోల్డ్ కలర్, దీనిపైనకి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది. కలర్స్ అయితే చాలా బాగా వచ్చాయండి, ఎంత బాగున్నాయి చూడండి కలర్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కూడా మంచి మ్యాంగో ఎల్లో షేడ్ ఇచ్చాను, చాలా బాగుంది. ఇది కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఏ కలర్ తీసుకోవాలా అని, అంత బాగున్నాయి అన్ని కలర్స్ కూడా. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇప్పుడు ట్రెండీగా నడుస్తున్న కలర్ ఆరెంజ్ కలర్ అండి. ఈ కలర్ తీసుకురాకపోతే మాత్రం నన్ను చంపేటట్టున్నారు. అన్నిట్లలో ఆరెంజ్ కలర్ అడుగుతున్నారండి. యాక్చువల్గా నేను అన్ని కలర్స్లో అన్ని డిజైన్స్లో నేను ఆరెంజ్ తెస్తున్నాను. ఎక్కువ స్టాక్ అయిపోయేదంటే ఇంకా ఆరెంజే, ఇయర్ ట్రెండింగ్ కలర్ కాబట్టి. ఇది చూడండి ఆరెంజ్ ఎంత బ్రైట్గా ఎంత బాగుందో. బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇలా వస్తుంది. ఇదైతే మనకి మగ్గం వర్క్లో బాటమ్ బ్లౌజెస్ అయితే చూపించాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్రింటెడ్లో చూపిస్తాను. బేసిక్ బడ్జెట్లో కావాలి, రఫ్ అండ్ టఫ్గా మేము నార్మల్గా యూజ్ చేస్తాం అనుకుంటే ఇలా ప్రింటెడ్లో తీసుకోవచ్చు. గ్రాండ్గా కావాలనుకుంటే వర్క్లో తీసుకోవచ్చు. ఇలా మనకి ప్రింటెడ్లో కూడా వేయించాను. ఓన్లీ ప్రింటెడ్లో కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. ఎల్లో కలర్ మీకు అన్ని కలర్స్ పెట్టి చూపిస్తాను. ఇది ఎల్లో కలర్. ప్రింటెడ్లో కూడా చాలా బాగుందండి. ఇంకా గ్రాండ్గా కావాలనుకుంటే వర్క్లో తీసుకోవచ్చు. సేమ్ ప్రింట్ కాబట్టి మనకి లుక్ సేమ్ ఉంటుంది, కొంచెం వర్క్తో మనకి షైనింగ్ అదంతా ఉంటుంది కాబట్టి గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇది రామ కలర్. అన్ని కలర్స్ మీకు ఓపెన్ చేసి క్లియర్గా పెడతాను. మ్యాక్సిమం వెబ్సైట్లో పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. హెవీ మెసేజెస్ అయిపోతున్నాయి, అసలు రిప్లై ఇవ్వలేకపోతున్నాం, డిలే అయిపోతున్నాయి. అందుకే చెప్తున్నాను, మీకు ఇబ్బంది ఉండదు, మాకు కూడా ఇబ్బంది ఉండదు. ఇది రామ కలర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి కాఫీ కలర్ అండి. కాఫీకి ఆరెంజ్ కలర్ అయినా కాంట్రాస్ట్ మనం మ్యాచ్ చేసుకోవచ్చు. చూడండి, టస్సర్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా బాగుంటుందండి. అసలు మీరు నన్ను నమ్మి తీసుకోవచ్చు. ఇది వచ్చేసి చూడండి కాఫీ కలర్ ఎంత బాగుందో. అలాగే నెక్స్ట్ వచ్చేసి మెజంతా కలర్, ఎంత బాగుంది చూడండి. సేమ్ ఇందాక చూపించిన కలర్సే, ఇవి ప్రింటెడ్లో ఇలా. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా షైనీగా ఉంటుంది. మనం మిషన్ వాష్ చేసినా కూడా 100 టైమ్స్ తర్వాత అయినా ఇదే లుక్ ఉంటుంది, అంత కాన్ఫిడెంట్గా చెప్పగలను నేను. మన థీమ్స్ ఫ్యాబ్రిక్ కూడా ఇదే కదా, థీమ్స్ అన్ని థీమ్స్లో నేను వేయించింది ఈ ఫ్యాబ్రిక్ మీదనే. ట్రెడిషనల్గా అంటే ట్రెడిషనల్గా, మనకి ఫ్యాన్సీగా అంటే ఫ్యాన్సీగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ అలా ఉంటుంది. ఇది రాయల్ బ్లూ. నార్మల్గా అయితే వేరే ఫ్యాబ్రిక్స్లో ఈ కలర్ తీసుకోవాలంటే అందరు భయపడతారు, కాకపోతే డిజిటల్ ప్రింట్ కాబట్టి మీరు ఎన్నిసార్లు వాష్ చేసినా అదే కలర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ గోల్డ్ కలర్. అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి. నేను చెప్పడమే కాదు, మీకు కూడా నచ్చుతుంది. ఒకవేళ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది ఏ ఫ్యాబ్రిక్ నచ్చుతున్నాయి ఎలా ఉన్నాయి అనేసి. ఇది క్రీమ్ గోల్డ్ కలర్. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్. ప్రతి ఫ్యాబ్రిక్కి కూడా నేను కోడ్ ఇస్తున్నానండి స్క్రీన్ పైన. ఇదే కోడ్ మీరు వెబ్సైట్లో సెర్చ్ చేసినట్లయితే మీకు ఇది ఈజీగా ఇదే ఫ్యాబ్రిక్ ఓపెన్ అయిపోతుంది, పర్చేస్ చేసుకోవచ్చు. 1 మీటర్ దగ్గర నుంచి 100 మీటర్స్ 1000 మీటర్స్ కావాలన్నా సెలెక్ట్ చేసుకొని తీసుకోవడమే. చూడండి ఇలా వస్తుంది బ్లాక్. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్. బ్రైట్గా చాలా బాగున్నాయండి కలర్స్ అయితే. అవుట్పుట్ ఎలా వస్తుందో అని టెన్షన్ పడ్డాను కానీ చాలా బాగా వచ్చింది. ఇది ఆరెంజ్ కలర్. ఈ ఆరెంజ్ అయితే మీకు వీడియోలో కొంచెం లైట్గా అనిపిస్తుండొచ్చు, కానీ ఇది బయటే మాత్రం బ్రైట్గా ఉందండి. మంచి హనుమాన్ ఆరెంజ్ అంటాం కదా, అలా ఉంటుంది.
అలాగే నెక్స్ట్ వచ్చేసి పింక్, బేబీ పింక్ కలర్. ఫాయిల్లో కూడా చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా తంజావూరు పెయింట్ అంటేనే ఫాయిల్తో ఫేమస్ అనమాట. అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. నెక్స్ట్ ఇది ప్రింటెడ్లో చూడండి, బేబీ పింక్. మొత్తం 9 కలర్స్, సేమ్ ఇందాకటి కలర్సే మనకి ప్రింటెడ్లో. నెక్స్ట్ వచ్చేసి ఫాయిల్ ప్రింట్లో అండి. ఇందులో కూడా మనకి 9 కలర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మెజంతా కలర్ అండి. ఫాయిల్ ప్రింట్ చాలా ట్రెండీగా ఉంది. మనకి తంజావూరు పెయింట్ అంటేనే ఇలా ఫాయిల్తో హైలైట్ చేస్తాం. అలాంటిది నేను సేమ్ అలా లుక్ ఉండేలాగా డిజిటల్ ప్రింట్ ఇంకా ఫాయిల్ ప్రింట్ వేయించాను. ఈ ఫాయిల్ ప్రింట్ అంటే నార్మల్గా అయితే ఉండదండి. మీరు వాష్ చేసినా కూడా అంత ఈజీగా అయితే పోదు. అలా అన్నాననేసి మీరు వీడియోలో చెప్పారు కదా అనేసి బ్రష్ చేయటం మరీ అంత రఫ్గా యూస్ చేస్తే పోతుండొచ్చు, కానీ మనకి నార్మల్ వాష్ చేస్తే మాత్రం 10 టైమ్స్కైనా కూడా అంత ఈజీగా అయితే పోదు. చాలా బాగుంటుంది. మీకు ఈ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. ఇలా చాలా బాగుంటుంది, క్వాలిటీ చాలా బాగుంటుంది. ఫాయిల్ ప్రింట్స్లో కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయి. మన దగ్గర మాత్రం ప్రీమియం క్వాలిటీ. మొత్తం అవుట్లైన్ ఇచ్చాను అనమాట. మొత్తం డిజైన్ అంతటికీ కూడా అవుట్లైన్ లాగా ఇచ్చాను. సూపర్గా అంటే సూపర్గా ఉందండి. నాకైతే బాగా నచ్చిందంటే ఈ ఫాయిల్ ప్రింటే. వర్క్లో అంటే మనం రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటాం కాబట్టి మనకు అంత స్పెషల్గా అనిపించలేదు, కానీ నాకైతే ఫాయిల్ ప్రింట్ అనేది చాలా బాగా అనిపించింది. ఈ పెయింట్కి అంటే ఈ డిజైన్కి స్పెషల్గా ఉందండి. ఫాయిల్తో అవుట్లైన్ ఇచ్చాను కదా, అదే హైలైట్ అనమాట మనకి ఈ ఫ్యాబ్రిక్లో. ఎంత బాగుంది చూడండి, చాలా బాగా వచ్చింది అవుట్పుట్. బ్లౌజ్కి కూడా మొత్తం హైలైట్ చేశాను అవుట్లైన్ లాగా. డిజిటల్ ప్రింట్కి అవుట్లైన్ వస్తుంది ఫాయిల్ ప్రింట్ అనేది. ఇది కూడా హ్యాండ్ పెయింటే, అంటే మనకి అవుట్లైన్ అంతా కూడా కోన్స్, మనము మెహందీ కోన్స్ వేస్తాం కదా, అలా వేసిన పెయింట్ అనమాట. అలా వస్తుంది మనకి. అలా అనేసి ఊడిపోవడం అలా ఏమి ఉండదండి, అంత ఈజీగా అయితే ఊడదు. చాలా బాగుంటుంది, క్వాలిటీగా ఉంటుంది. ఇది మెజంతా కలర్. ఇందులో కూడా మొత్తం 9 కలర్స్ ఉన్నాయి, అన్నీ మీకు చూపిస్తాను. నెక్స్ట్ కాఫీ కలర్ అండి. ఫాయిల్ ప్రింట్ వచ్చేసరికి లుక్ చాలా బాగుంది. మీరు నార్మల్ వాష్ చేసుకొని కొంచెం కేర్ తీసుకుంటే ఎక్కువ టైమ్స్ మీకు లుక్ బాగుంటుంది అనమాట. ఇది చూడండి, కాఫీ కలర్. బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఫాయిల్లోనే ఇలా వస్తుంది. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్. బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్ కలర్. మీకు కావాలనుకుంటే దీనికి రామా కలర్ అయినా పింక్ కలర్ అయినా అలా మనం మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కాంట్రాస్ట్ కలర్లో వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రామా కలర్. బాయ్స్కి కుర్తా కూడా చాలా బాగుంటుందండి. యాక్చువల్గా డిజైనర్ ఫ్యాబ్రిక్ అంటే కాస్ట్ ఎక్కువ తీసుకుంటుంటాం, స్పెషల్గా డిజైన్ చేసాం అది ఇది అనేసి. అలా కాకుండా నేను బల్క్గా చేపిస్తాను కాబట్టి అందరికీ రీజనబుల్గా ఉండే ప్రైజెస్లోనే ఇస్తున్నానండి. హోల్సేల్లో కూడా మీకు ఈ ప్రైజెస్లో దొరకవు ఇంత మంచి డిజైనర్ ఫ్యాబ్రిక్స్. చూడండి, ఇలా మనకి రామా కలర్. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో. మధ్య బొటిక్స్ వాళ్ళు అలా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరి 100 మీటర్స్ ఒకే కలర్లో ఒకే డిజైన్లో 100-200 మీటర్స్ అలా తీసుకుంటున్నారండి. ఇదైతే ఎల్లో, మ్యాంగో ఎల్లో కలర్. చూడండి ఎంత బాగుందో. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్లాక్. మనకి ఫాయిల్ అవుట్లైన్ ఉంది కదా, అది గోల్డ్ కలర్లో వచ్చింది కాబట్టి చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. చూడండి, నేనైతే పెయింట్ వేసే టైంలో ఈ అవుట్లైన్ ఇవి చాలా యూజ్ చేశాను. ఇలా ఇప్పుడు హ్యాండ్తో వేయడం ఇదంతా కష్టం, అంటే ఇన్ని వేల మీటర్స్ వేయడం అంటే కష్టం కాబట్టి నేను చేపిస్తున్నాను, కానీ నాకు ఇలా పెయింట్ వేయడం చాలా ఇంట్రెస్ట్. బ్లాక్, ఇది బ్లాక్ కలర్. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ గోల్డ్ కలర్. బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్ కలర్. చాలా బాగుంటుంది, న్యూ బర్న్ నుంచి ఎవరైనా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండి. ఇంత బ్రైట్గా ఉంది చూడండి కలర్. ఇది బ్లౌజ్ మొత్తం సెట్ ఇలా. నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్. మొత్తం 4 టైప్స్లో 4 ప్రైజెస్లో ఉంటాయండి. మీకు ఏది కావాలనుకుంటే అది చూస్ చేసి తీసుకోవచ్చు. బేబీ పింక్ కలర్. బ్లౌజ్ వచ్చేసి సేమ్ సెల్ఫ్ కలర్. ఇంత బాగుంది చూడండి. ఫ్యాబ్రిక్ కూడా షైనీగా మీకు చూస్తే అర్థమవుతుంది ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఏంటి అనేసి. ఇలా మనకి 9 కలర్స్లో. ఇప్పటికైతే 3 టైప్స్లో చూపించాను కదా. నెక్స్ట్ జార్జెట్లో చూపిస్తానండి. అదైతే ఫాయిల్లోనే ఇచ్చాను. శారీస్కి కానివ్వండి, కుర్తీస్కి, అనార్కలి కుర్తీస్కి కానివ్వండి, ఎలా అంటే అలా మనం యూజ్ చేసుకోవచ్చు. మల్టిపుల్గా యూజ్ అవుతుంది అనమాట. ఇది ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్లో వస్తుంది. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫాయిల్లో ఇచ్చాను మొత్తం ప్రింట్ మనకి బార్డర్ లాగా ఇచ్చి అవుట్లైన్ అంతా కూడా ఫాయిల్. చూడండి ఇలా వస్తుంది మనకి ఫాయిల్ ప్రింట్ అంతా కూడా అవుట్లైన్ లాగా మొత్తం ఫాయిల్ ప్రింట్లో ఇచ్చాను. ఆరెంజ్కి కింద బార్డర్ టైప్లో
మొత్తం బంచెస్ లాగా వస్తుందండి. ఇప్పుడు చూపించిన ఫ్యాబ్రిక్స్లో ఏ ఫ్యాబ్రిక్ అయినా బ్లౌజ్ లాగా మనం యూస్ చేసుకోవచ్చు. బ్లౌజెస్లో చూపించాను కదా, ప్రింటెడ్లో చూపించాను, వర్క్లో చూపించాను, ఫాయిల్ ప్రింట్లో చూపించాను. అలా మీకు ఏది కావాలంటే అలా మనం బ్లౌజ్ అయితే మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది ఒకవేళ శారీ లాగా కట్టుకోవాలనుకుంటే మాత్రం అనార్కలి కుర్తీస్కి, లాంగ్ ఫ్రాక్స్కి, షార్ట్ ఫ్రాక్స్కి ఎలా అంటే అలా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఆరెంజ్, బ్రైట్ ఆరెంజ్ అండి. మీకు సేమ్ టస్సర్లో ఏదైతే కలర్స్ ఇచ్చానో అదే కలర్స్లో ఇచ్చాను. ఇది ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్లో ఉంటుంది. ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్గా నేను థీమ్స్లో చూపించాను కదా, అదే ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి బ్లాక్ అండి. అన్నీ కూడా మీకు ఒకసారి వేసుకొని చూపిస్తాను, ఐడియా వస్తుంది. డిజైన్ చూడండి ఎంత బాగా హైలైట్ అయిందో. అన్నిటి మీద కూడా డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ప్యూర్ బ్లాక్ ఇది. నెక్స్ట్ వచ్చేసి కాఫీ కలర్ అండి. సేమ్ 9 కలర్స్ ఇచ్చాను ఇందులో కూడా. చూడండి కాఫీ కలర్లో బాగా ఎలివేట్ అవుతుంది. లైట్ వెయిట్గా ఉంటుంది, బాగుంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం. కాంబోలో యూజ్ చేయాలి, శారీకి కావాలనుకుంటే జార్జెట్ చూస్ చేసుకోండి. ఇది మెజంతా కలర్. కలర్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా బాగా కనపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి పింక్, బేబీ పింక్. చూడండి బేబీ పింక్ కలర్. వెబ్సైట్లో అయితే అన్నీ కూడా నేను లిస్టింగ్ చేస్తానండి. మీకు కావాల్సిన ఫ్యాబ్రిక్ 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా తీసుకోవచ్చు. బ్లౌజ్ మాత్రం మనకి 1 మీటర్ కట్లో ఉంటుంది. అదైతే 1.5 మీటర్ అలా అయితే తీసుకోవడానికి లేదు. 1 మీటర్కి 1 బంచ్ ఇచ్చాను అనమాట. ఇదైతే కంటిన్యూషన్ ఉంటుంది, ఎన్ని మీటర్స్ అయినా తీసుకోవచ్చు. రామా కలర్. నెక్స్ట్ వచ్చేసి బ్లూ, రాయల్ బ్లూ అండి. చూడండి రాయల్ బ్లూ కలర్. నెక్స్ట్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్, క్రీమ్ గోల్డ్ కలర్. చాలా బాగుందండి, ఎంత బాగుంది చూడండి. ప్రింట్ అనేది హైలైట్ అయిపోతుంది ఏ కలర్ ఆ కలర్ మ్యాచింగ్గా. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో. ఇదైతే ఎల్లో కలర్ అండి, మ్యాంగో ఎల్లో కలర్ జార్జెట్లో. మొత్తం 9 కలర్స్ ఉన్నాయి జార్జెట్లో కూడా. ఏ కలర్ అంటే ఆ కలరు 1 మీటర్ దగ్గర నుంచి మీరు ఎన్ని మీటర్స్ అయినా చూస్ చేసుకొని తీసుకోవచ్చు. అలాగే మీకు రిఫరెన్స్ డ్రెస్సెస్ అయితే చూపిస్తానండి. 3 కలర్స్లో 3 టైప్స్లో నేను డిజైన్ చేశాను. చిన్న పాపకి నివికా సైజులో అయితే నేను ప్రింటెడ్లో డిజైన్ చేశాను, వర్క్ బ్లౌజ్లో ఇచ్చానండి. ఇది మొత్తం ఫుల్ బాడీ వచ్చేలాగా లెహెంగా డిజైన్ చేశాను. ప్రింట్ చూడండి 2 మీటర్స్ ఫ్లేర్ తీసుకున్నాను అనమాట. చిన్న పాపకైనా సరే 2 మీటర్ ఫ్లేర్ తీసుకుంటే మనకి ప్యారెట్స్ ఈ ప్రింట్ కూడా మనకి బాగా ఎలివేట్ అవుతుంది. దీనిపైనకి బ్లౌజ్ వచ్చేసి వర్క్లో తీసుకున్నానండి. మీకు కావాలనుకుంటే ప్రింట్ అయినా తీసుకోవచ్చు, ఫాయిల్ ప్రింట్లో అయినా తీసుకోవచ్చు. నేను జస్ట్ మీకు ఐడియా ఉంటుందనేసి ఇలా డిజైన్ చేశాను. సేమ్ మెజంతా కలర్లో, సెల్ఫ్ కలర్లోనే బ్లౌజ్ కూడా ఇచ్చాను. పెప్లం టాప్. యోక్ పార్ట్లో మనకి ఇలా వస్తుందన్నమాట. ఏదైతే నేను బ్లౌజ్కి ఒక బంచ్ లాగా ఇచ్చాను కదా, అది ఇలా ఫ్రంట్ పార్ట్లో మనం యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ పెద్దవాళ్ళని మన సైజు బ్లౌజెస్ కావాలి అనుకుంటే బ్యాక్ సైడ్లో హై నెక్లో మనం ఈ పార్ట్ని యూస్ చేసుకోవచ్చు. ఇలా మనకి మెజంతా కలర్లో, సెల్ఫ్ కలర్లో ఎలా ఉంటుందనేసి నేను ఇలా డిజైన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మాన్విక సైజులో అండి, ఆరెంజ్ కలర్, ట్రెండీ కలర్ కాబట్టి ఈ కలర్లో డిజైన్ చేశాను. ఇది ఆరెంజ్ కలర్లో మొత్తం వర్క్లో చూడండి. ఫ్లేర్ కూడా 3 మీటర్ ఫ్లేర్ తీసుకున్నాను. లోపల క్యాన్ ఇంకా డబుల్ లైనింగ్ ఇచ్చానండి. చాలా బాగుంటుందండి. వర్క్ వచ్చింది కాబట్టి ఎంత గ్రాండ్ లుక్ ఉంది చూడండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి మెజంతా కలర్లో తీసుకున్నాను. కాంట్రాస్ట్ కలర్ ఎలా ఉంటుందనేసి ఒకటి ఇలా డిజైన్ చేశాను. ఇది కూడా మనకి వర్క్ వచ్చిందే నేను యోక్ పార్ట్కి తీసుకున్నాను. స్లీవ్స్ అయితే ప్లీటెడ్ మోడల్లో క్యాప్ స్లీవ్స్, బ్యాక్ అయితే ఇలా బటన్స్ ఇచ్చానండి. ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ బటన్స్ ఉంటాయి. ఇలా కాంట్రాస్ట్ కలర్లో మీకు కావాలనుకుంటే వేరే కలర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా మ్యాచింగ్ అయితే ఇలా చేశానండి. అలాగే నా కోసం నా సైజులో మాత్రం బ్లూ కలర్లో డిజైన్ చేశాను. నాకు ఈ కలర్ లేదు, చాలా బాగా నచ్చింది, బ్రైట్గా చాలా బాగుంది అనేసి నేనైతే ఈ కలర్లో డిజైన్ చేసుకున్నాను. మొత్తం రాయల్ బ్లూ అండి, ఫాయిల్ ప్రింట్లో ఇచ్చాను. ఒకటి ఇందాక ప్రింట్లో చూపించాను కదా, అంటే ప్రింటెడ్లో చూపించాను. ఇంకోటి వచ్చేసి మనకి వర్క్లో, ఇదైతే ఫాయిల్ ప్రింట్లో. చూడండి ఫ్లేర్ కూడా 4-5 మీటర్స్ తీసుకుంటే లుక్ బాగుంటుంది అనమాట. ఇలా వస్తుంది మొత్తం. క్యానికన్ అయితే సపరేట్ స్కర్ట్ లాగా వేసుకుంటానండి. ఏది కూడా నేను అటాచ్ చేయట్లేదు లెహెంగాకి. నాకు సపరేట్గా స్కర్ట్ ఉంది, మన ఏజ్ వాళ్ళైతే క్యారీ చేయొచ్చు కాబట్టి నేను సపరేట్గా స్కర్ట్ డిజైన్ చేసుకున్నాను, దాన్ని యాడ్ చేసుకుంటాను. ఫ్లేర్ బాగుంటేనే మనం క్యాన్ యాడ్ చేసినా కూడా లుక్ బాగుంటుంది. ఇది చూడండి రాయల్ బ్లూ కలర్లో మనకి బంచెస్ లాగా ఎంత బాగా ఎలివేట్ అయిందో. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో తీసుకున్నాను, కాంట్రాస్ట్ కలర్, కంప్లీట్ కాంట్రాస్ట్ ఆరెంజ్లో తీసుకున్నాను. ఇది బ్యాక్ అండి, బ్యాక్ వస్తుంది. బ్యాక్లో నేను ఈ బంచ్ని అయితే తీసుకున్నాను. ఇది బ్యాక్ వస్తుంది. ఫ్రంట్ కూడా ఫ్రంట్ ఓపెన్ ఏమి ఇవ్వలేదండి, సైడ్కి ఇలా జిప్ ఇచ్చాను.
సైడ్కి ఉంటే మనకి ఫ్రంట్ బాగుంటుంది ఫిట్టింగ్, అలాగే బ్యాక్ కూడా డిజైన్ ఉంది కాబట్టి రెండు కవర్ అయిపోతుంది. ఇక్కడ స్లీవ్స్ మాత్రం చిన్న ప్యాటర్న్ ఇచ్చానండి, ప్లెయిన్ స్లీవ్స్ కాకుండా కింద బెల్ట్ వచ్చేలాగా, అలాగే చిన్న ప్యాటర్న్ అంటే ప్లీట్స్ వచ్చేలాగా ఇచ్చాను. ఇది వేసుకుంటే మీకు లుక్ అర్థమవుతుంది. మనకి బ్యాక్ ఫ్రంట్ ఓపెన్ కాకుండా సైడ్కి ఇచ్చాను అనమాట. ఇలా వస్తుంది కాంట్రాస్ట్ కలర్లో. ఈ బ్లౌజ్ లెహెంగా. దీనికి దుపట్టా వచ్చేసి బాందినీలో తీసుకున్నానండి. నాకు కొంచెం ట్రెండీగా బాందిని కూడా నడుస్తుంది కాబట్టి ఇలా మ్యాచ్ చేద్దామనేసి ఆరెంజ్ కలర్లో సేమ్ బ్లౌజ్ కలర్లోనే ఇలా బాందినీలో మ్యాచ్ చేశాను. లుక్ మాత్రం చాలా బాగుంది, వేసుకుంటే కూడా సూపర్ అండి. చూడడానికి బాగుంది, వేసుకుంటే కూడా కంఫర్టబుల్గా ఉంది. నేనైతే ఈ 3 కలర్స్లో డిజైన్ చేశాను. ఇప్పుడు నేను చూపించినవి కాకుండా ఏ కలర్ డిజైన్ చేసుకున్నా బాగుంటుంది. నేనైతే 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 3 కలర్స్లో 3 టైప్స్లో నేను డిజైన్ చేశాను. జార్జెట్లో కూడా బాగుంటుందండి. అది వేసుకుంటే మనకు లుక్ బాగా తెలుస్తుంది. ఫ్యాబ్రిక్ చూసిన దానికన్నా స్టిచ్చింగ్ అవి వేసుకున్న తర్వాత లుక్కే మారిపోతుంది. ఇప్పుడు మొత్తం 4 టైప్స్లో చూపించాను, 9 కలర్ ఆప్షన్స్ ఇచ్చాను. మీకు కావాలనుకుంటే మిక్స్ అండ్ మ్యాచ్ లాగా అయినా తీసుకోవచ్చు, లేదు ఓన్లీ బ్లౌజే కావాలన్నా తీసుకోవచ్చు. మరి ఇన్ని సెట్ లాగా చూపించారు కదా, మొత్తం సెట్ లాగా తీసుకోవాలా అంటే అలా ఏం అవసరం లేదండి. మీకు ఓన్లీ బ్లౌజే నచ్చింది, ఓన్లీ బ్లౌజ్ తీసుకోవచ్చు. అలా మనకి రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు, మినిమం ఆర్డర్ అలా అయితే ఏమి ఉండదు, నచ్చినట్టుగా తీసుకోవచ్చు. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన వెబ్సైట్లో పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ఫ్యాబ్రిక్కి కూడా నేను కోడ్ ఇస్తున్నాను. అదే కోడ్ మనం వెబ్సైట్లో సెర్చ్ చేసినట్లయితే సేమ్ ఫ్యాబ్రిక్ ఓపెన్ అయిపోతుంది. మీటర్స్ వైజ్గా మీరు సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపించిన ఫ్యాబ్రిక్సే కాకుండా ప్రీవియస్ వీడియోస్లో ఉన్న ఫ్యాబ్రిక్స్ కూడా మీకు కేటగిరీస్ ఒక్కసారి చెక్ చేస్తే అన్ని ఫ్యాబ్రిక్స్ డిస్ప్లే అవుతాయి. అలా కూడా ఒకేసారి మీరు చూస్ చేసి ఒకేసారి పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా మాకు ఆర్డర్ చేయడం రావట్లేదు, ఖచ్చితంగా వాట్సాప్ ఆర్డర్ చేయాలి అనుకుంటే స్క్రీన్ షాట్ మెసేజ్ పెట్టండి. వాట్సాప్ నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన అయితే ఇస్తున్నాను. మ్యాక్సిమం వెబ్సైట్లో పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మాకు మీకు ఇద్దరికి ఈజీగా ఉంటుంది, టైం కూడా సేవ్ అయిపోతుంది. ఇలా ఆన్లైన్లో కాదు, ఫ్యాబ్రిక్ చూసిన తర్వాతే తీసుకుంటాం అనుకుంటే మన స్టోర్కి వచ్చేసేయండి. స్టోర్ లొకేషన్ వచ్చేసి కూకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారావు. మ్యాప్ లింక్ అలాగే వెబ్సైట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. ఇంకా కూడా ఇలాంటి మరిన్ని డిజైన్స్ చాలా రాబోతున్నాయి. ఆ అప్డేట్స్ ఏవి కూడా మిస్ కావద్దు అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.